హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 73వ భాగం. నిప్పులు కక్కే కళ్లతో చూస్తూ కోపంగా వీరేంద్ర కింద పడేసిన అదే గొడ్డలతో నరేంద్రని కసిగా పొడిచేసింది మీనాక్షి. 4 అడుగుల దూరంలో ఉన్న రాజేంద్ర ఆ సంఘటన చూసి నిలబడ్డ చోటే ఆగిపోయాడు. గట్టిగా అరుస్తున్న వీరేంద్ర గొంతు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు అక్కడ. 1 కాదు 2 కాదు, తను చచ్చే వరకు గొడ్డలతో నరికి చంపేసింది వీరేంద్రని మీనాక్షి. ఒక్కసారిగా రఘు అని తన మీద పడి గుండెలవిసేలా ఏడుస్తుంది. ఒకేసారి తండ్రిని తమ్ముణ్ణి పోగొట్టుకున్న రాజేంద్ర ఉక్రోషానికి ఆకాశానికి అంటితే మీనాక్షిని చంపడానికి దగ్గరికి రాబోతుండగా పోలీస్ హారన్ వినిగిస్తూ పోలీస్ జీప్ బంగ్లా ముందొచ్చి ఆగింది. నన్ను క్షమించు కృష్ణ, ఇంకెప్పుడూ నీకు నచ్చని పని చెయ్యను. నువ్వేం చెప్తే అలానే చేస్తాను. ప్లీజ్ కృష్ణ, నాతో మాట్లాడు. నువ్వు ఇలా మాట్లాడకపోతే నాకేం బాలేదు అని రాధ అభిరామ్ని బతిమిలాడుతుంటే, అభి ఈ ఒక్కసారికి మాట్లాడరా, పాపం రాధ అంతలా అడుగుతుంది కదా అన్నాడు ప్రమోద్. అవునన్నయ్య, ఇంకెప్పుడు అలా చెయ్యనని చెప్తుందిగా. మనం సరదాగా ఆడుకొని 4 రోజులైంది. ఈ ఒక్కసారికి సారీ యాక్సెప్ట్ చెయ్యి అని రామ్ కూడా అంటుంటే, వెక్కుతున్న రాధ వైపు చూసి, సరే ఇంకెప్పుడు నాకిష్టం లేని పని చేయకూడదు, ఓకేనా? కళ్ళు తుడుచుకొని, సరే కానీ ఒక్కటి కృష్ణ. ఏంటి? నా మీద ఎప్పుడు కోపం వచ్చినా నన్ను కొట్టు, కానీ ఇలా మాట్లాడకుండా ఉండకు, సరేనా? సరే అయితే నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? ఆల్రెడీ చెప్పానుగా, ఖచ్చితంగా నిన్నే చేసుకుంటా. ఏది నాకు ప్రామిస్ చెయ్యి అంటూ రాధ చెయ్యి చాపగానే నవ్వుతూ ఆ చిన్ని చేతిలో చెయ్యి వేస్తుండగా, అమ్మగారు అంటూ గట్టిగా వినిపించింది శర్మ గొంతు. ఏదో ఫైల్స్ చెక్ చేసుకుంటున్న గాయత్రి, పూజగదిలో గీత చదువుకుంటున్న అరుంధతమ్మ ఇద్దరూ కంగారుగా హాల్లోకొచ్చారు. ఏమైంది శర్మ, అలా అర్చవేంటి? అమ్మా, మన రాఘవ్ బాబు. రాఘవా? రాఘవ్కేమైంది? ముందు పదండమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి అంటూనే అందర్నీ తీసుకెళ్లాడు శర్మ. మీనా, ఏమైందమ్మా అంటూనే పక్కనే రక్తపు మడుగులో చచ్చిపడున్న రాఘవని చూసి, రఘు అంటూ గుండెలవిసేలా ఏడుస్తుంది అరుంధతమ్మ ముసలి ప్రాణం. మరోవైపు 10 అడుగుల దూరంలో ఒంటి మీద చిన్న దెబ్బ కూడా లేకపోయినా ఆనంద్ చూడగానే, నందు అంటూ ఆనంద్ తలని ఒళ్ళోకి తీసుకుని ఏడుస్తూ, అక్కా ఏమైంది? ఏంటిదంతా? ఎవరు చేశారిది అని గట్టిగా కదుపుతుంటే, ఇంకెవరు, ఈవిడే ఈ హత్యలన్నీ చేసింది అన్నారు పోలీసులు. అందరూ షాకై చూస్తే, అవును పెద్దమ్మా, రాఘవని, నా తమ్ముణ్ణి ఆనందిని కూడా చంపింది ఈ రాక్షసే అన్నాడు గజేంద్ర. అబద్ధం చెప్పకు గజేంద్ర, తన భర్తను తనే ఎందుకు చంపుకుంటుంది? నిజం పెద్దమ్మా, ఈ మధ్య నిధి గురించి ఏదో తెలిసిందట. దాన్నెలాగైనా తవ్వించి సొంతం చేసుకోవాలని ఆశపడింది. దానికోసమే సాయంత్రం ఇక్కడికి వచ్చింది. రాఘవికి చెప్తే మనకి అడ్డొస్తాడు, అందుకని ఆ నిధిని మనమే పంచుకుందామని ఏదేదో మాట్లాడుతుంటే, తప్పు, తను నీ భర్త, నిన్నెంతగానో చెప్పి చూశాను, కానీ వినలేదు. ఆఖరికి పక్క ప్లాన్తో పక్కూరి నుండి రౌడీలను కూడా పిలిపించింది. అప్పుడే అనుకోకుండా అన్నయ్య, ఆనంద్ ఇద్దరూ ఇక్కడికొచ్చారు. అందరి మధ్య ఘర్షణ పెరిగింది. ఇలాంటి దాంతో ఇన్నేళ్లు కాపురం చేసినందుకు అన్నయ్య చాలా బాధపడ్డాడు. జీవితంలో నాకు కనపడొద్దని చెప్పగానే కోపంతో రౌడీలతో ఇలా చేయించింది పెద్దమ్మా. అంతేకాదు, వీళ్లకి అడ్డెళ్లినందుకు నా తమ్ముణ్ణి కూడా చంపేసిందంటూ దొంగ కన్నీరు కారుస్తూ చెప్పాడు గజేంద్ర. లేదు, నేను నమ్మను. నా కోడలు అలాంటిది కాదు. నువ్వే ఏదో చేశావు. ఏం చేశావో చెప్పు అని రాజేంద్ర కాలర్ పట్టుకుని అడుగుతుంటే, నేను చెప్తుంది నిజం పెద్దమ్మా. అంతేకాదు, మీనాక్షి రాఘవని పెళ్లి చేసుకోవడానికి ముందే నా మీద మనసు పడింది. కానీ రఘు అన్నయ్య తనని పెళ్లి చేసుకోవడంతో నిధి గురించి తెలుసుకోవాలంటే రాఘవ అండ అవసరమని అప్పటికి సైలెంట్ అయినా నా మీద తన కోరిక మాత్రం చావలేదు. అందుకే దానికి అడ్డుగా ఉన్న రాఘవని ఇలా చంపేసింది. నేనెన్నోసార్లు చెప్పి చూశాను, నువ్వు పెళ్లైన దానివి ఇలా చెయ్యకు అని, కానీ తను వినలేదు అని దొంగ కన్నీరు కారుస్తుంటే, అరుంధతమ్మ ఏడుస్తూ,
మీనా, మాట్లాడవే. వీడేదేదో చెప్తున్నాడు. అదంతా అబద్ధమని చెప్పు. నా కొడుకుని నువ్వు చంపలేదని చెప్పు మీనా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయింది మీనాక్షి. మాట్లాడు మీనా, మాట్లాడు అని గట్టిగా కుదుపుతున్నా ఇంకేం మాట్లాడుతుంది అత్తయ్య? జరిగిందంతా కళ్ల ముందు కనిపిస్తుందిగా. గాయత్రి, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే. ఎన్నోసార్లు ఆ నిధి గురించి వదిలేయమని చెప్పినా ఒక్కసారి కూడా నా మాట వినలేదు. తనకి ఆ నిధి ఎంత ముఖ్యమో మీకు తెలియదత్తయ్యా. దానికోసం ఏమైనా చేస్తుంది. కళ్ళ నిండా నీళ్లతో గాయత్రిని చూడ్డం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయింది మీనాక్షి. నిన్ను సొంత అక్క కంటే ఎక్కువగా నమ్మానే, కాని నువ్వు ఈ ఇంటి పతనానికి కారణమయ్యావు. కేవలం నిధి కోసం దేవుళ్లాంటి బావగారిని పెళ్లి చేసుకుని ఇంత నాటకమాడావా? ఛీ, నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తుంది అంటూ ఇష్టమొచ్చినట్టుగా చెంప మీద కొడుతున్నా కళ్లల్లో కన్నీరు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీనాక్షి. రఘు ఊపిరి ఆగడంతోనే తన గుండె కూడా ఇనుపు రేకులా అయిపోయింది. పోలీసులు బలవంతంగా మీనాక్షిని గాయత్రి నుండి దూరం చేసి చేతికి సంకెళ్లేసి తీసుకెళ్తున్నారు. అప్పటికే ఊరంతా అక్కడ చేరిపోయింది. కొంచెం దూరంగా కన్నీళ్లతో నిలబడి చూస్తున్నారు నలుగురు చిన్నారులు. జరిగింది వీళ్ళెవ్వరికీ అర్థం కాకపోయినా కన్నతల్లి తండ్రిని చంపేసింది అన్నది మాత్రం అర్థమైంది అభిరామికి. గొంతులో మాట రాకపోయినా అభి అంటూ కొడుకు దగ్గరికెళ్లబోతుంటే 2 అడుగులు వెనక్కి వేశాడు అభి. నువ్వు మా నాన్నని చంపేశావు. నువ్వంటే నాకిష్టం లేదు. బలవంతంగా గొంతు పిగిల్చుకుని లేదు నాన్నా, నేను అనబోతుంటే కన్నీళ్లను బిగబట్టి నిన్నెప్పటికైనా నేనే చంపేస్తాను. మా నాన్నని చంపిన దానికంటే ఎక్కువగా నిన్ను చంపుతాను అని అభిరామ్ అంటుంటే నోట్లో మాట రానట్టే నిలబడిపోయింది మీనాక్షి. పోలీసులు లాక్కెళ్తుంటే అభిని చూస్తూ బొమ్మలా వాళ్ల వెనుకే వెళ్లిపోయిందామె. బాడీలని పోస్టుమార్టంకి తలరిస్తుంటే ఎక్కడో సన్నగా ఆనంద్ నాడి కొట్టుకోవడం గమనించి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కొడుకు మీదున్న ప్రేమతో రాఘవ శవానికి బంగళా ముందే అన్ని కార్యక్రమాలను జరిపించింది అరుంధతమ్మ. అభిరామ్ చేతుల మీద ఆనంద్ కోమాలో ఉన్నాడని, ఎన్ని రోజులు బతుకుతాడో చెప్పలేమని డాక్టర్లు చెప్పేయడంతో ఇంట్లోనే పెట్టి తనని కంటికి రెప్పలా చూసుకుంటుంది గాయత్రి. మీనాక్షి హత్యలు చేయలేదని నిరూపించడానికి శర్మ ఎన్నో విధాలుగా ప్రయత్నించినా రాజేంద్ర బలం ముందు ఏమీ చేయలేకపోయాడు. దానికి తోడు అన్ని వస్తువుల మీద మీనాక్షి చేతి గుర్తులు ఉండడం, మీనాక్షి కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో లాయర్లు కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ రోజు రాజేంద్ర బంగళాకు మీనాక్షి వెళ్లడం, అప్పుడప్పుడు అతనితో తను మాట్లాడడం చూసిన ఊర్లో వాళ్లంతా సాక్ష్యం చెప్పడంతో 20 ఏళ్ల కఠిన శిక్ష వేసింది కోర్టు. గాయత్రి, మీనా ఈ హత్యలు చేసుండదు. నా మాట విని సుప్రీంకోర్టుకు అప్లై చేద్దామన్నాడు శర్మ. లేదు శర్మగారు, ఆ రాక్షసి నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. కేవలం దానివల్లే ఇప్పుడు ఈ కుటుంబం ఇలా అయిపోయింది. అది కాదు గాయత్రి అని అరుంధతమ్మ నచ్చజెప్పపోయినా, అత్తయ్య, మీకు మీ పెద్ద కోడలు కావాలంటే మమ్మల్ని పూర్తిగా మర్చిపోండి అని గాయత్రి బాధతో తెగేసి చెప్పడంతో ఇంకేమీ ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. ఎప్పుడు సందడిగా ఉండే జమీందారు బంగ్లా ఇప్పుడు శ్మశాన వాటికలా తయారయ్యింది. కృష్ణ, బాధపడకు, మేమంతా ఉన్నాంగా. మీ అమ్మ కూడా తొందరలో వచ్చేస్తుంది. కోపంగా, అమ్మా, నాకెవరూ లేరు. మా నాన్నతో పాటు అమ్మ కూడా చచ్చిపోయింది. దారిన పోయే వాళ్లలో ఒకరు, ఏరా, మీ అమ్మే మీ నాన్నని చంపిందంట కదా. మరొకడు, అయినా మీ అమ్మకి ఒకడు సరిపోలేదా? ఆ రాజేంద్ర ఒక్కడేనా, లేదంటే 10 మంది ఉన్నారా అంటూ తలోక మాట అంటుంటే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరి మీద కలబడుతున్నాడు అభిరామ్. దాంతో అందరూ తనని కొట్టి వదిలేశారు. ఒంటి నిండా దెబ్బలతో ఇంటికొచ్చిన అభిరామ్ని చూసి, అభి, ఏమైంది నాన్నా అంటూ దగ్గరికి తీసుకుంది గాయత్రి. ఏడుస్తూ, అమ్మా, నేను ఈ ఊర్లో అందరినీ చంపేస్తాను. ఒక్కరిని కూడా బతకనివ్వను. ఏమైంది నాన్నా, ఎందుకిలా మాట్లాడుతున్నావు? అందరూ ఏమంటున్నారో తెలుసా నానమ్మా అంటూ వాళ్ళన్న మాటలన్నీ చెప్పగానే కన్నీళ్లతో అభిని గుండెలకి హత్తుకుంది గాయత్రి. తప్పు నాన్నా, అలా అనకుండదు. నాన్న బాబాయ్ నీకిలా నేర్పించలేదు కదా. మరి వాళ్ళెందుకమ్మా అలా అంటున్నారు? నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది నాన్న, అవేం పట్టించుకోకూడదు, సరేనా అని అప్పటికి సముదాయించింది గాయత్రి. మరోవైపు ఆ మారణకండ ముగిసిన తర్వాత మార్తాండని పిలిచి తాళపత్రాలు చూపించాడు రాజేంద్ర. కాని అవి అసలైనవి కావని తేలడంతో రాఘవ వాటిని ఎక్కడ దాచాడో ఎవ్వరికీ తెలియలేదు. ఊర్లో వాళ్ల మాటలు బలంగా అభి మనసులో నాటుకుపోయాయి. అన్నయ్య, ఎప్పుడు ఇలానే ఉంటే ఎలా? ఆడుకుందాం పదా అని ఎవరడిగినా, నేనెక్కడికి రాను, మీరు వెళ్ళండి
అలా అనుకు కృష్ణ, ఆడుకుంటే మర్చిపోతావు, నా మాట విను అంటూ బలవంతంగా అందరూ కలిసి అభిని ఆడుకోవడానికి లాక్కెళ్లారు. అటుగా వెళ్తున్న రాజేంద్ర, ఏరా ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు. సైలెంట్గా వెళ్ళిపోతుంటే, చూశారా దొరా, వాడికెంత పొగరో అన్నాడు సాంబడు. ఎక్కడికి పోతుందిరా, వాళ్ళమ్మకు తక్కువుందా? రే అభి, నీకు తెలుసా, మీ అమ్మ నీకు సొంతమ్మే కాని నువ్వు మీ నాన్నకి పుట్టావో లేదో తెలీదు అని గట్టిగా నవ్వుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అభిరామ్ కోపంగా, మా అమ్మ నీ నాన్నని ఇంకో మాట అన్నావంటే జాగ్రత్త. ఏం చేస్తావురా, అయినా నేనన్న దాంట్లో తప్పేముంది? నీకింకో విషయం తెలుసా, మీ బాబు అసలు మగాడే కాదు, అందుకే మీ అమ్మ నా దగ్గరికొచ్చింది అంటుంటే కోపంగా అక్కడే ఉన్న సూదిపాటి రాయి తీసుకుని రాజేంద్ర నుదుటి మీద కొట్టడంతో రక్తం బొటబొట కారుతుంది. నందు, నువ్విలా నిద్రపోతుంటే నాకేం బాగోలేదు, త్వరగా లే, నన్నెప్పుడు ఏడిపించుంటావు కదా, ఇప్పుడిలా సైలెంట్గా అయిపోయావేంటి అని ఏడుస్తూ గాయత్రి బాధపడుతుంటే అప్పుడే గట్టిగా అరిచిన సౌండ్ వినపడ్డంతో పరిగెత్తుకుంటూ పిల్లల గదిలోకి వెళ్లగానే అభి ఏడుస్తూ రూంలోని వస్తువులన్నీ విసిరేస్తున్నాడు. అన్నయ్య వద్దు, అలా చేయకు అని రామ్ అంటున్నా. అభి ఏమైంది నాన్నా అంటూ గట్టిగా పట్టుకుని ఆపింది గాయత్రి. ఆమెను చుట్టుకుపోయి ఏడుస్తున్నాడు అభిరామ్. ఏమైంది నాన్నా, అభి ఎందుకిలా ఏడుస్తున్నాడు అని రామ్ని అడిగితే, అమ్మా, ధను వాళ్ళ నాన్న అన్నయ్యని అంటూ ఏమైనా చెప్పాడో చెప్పగానే, అవన్నీ అబద్ధాలు నాన్నా, అమ్మని నేనున్నాను కదా, అవన్నీ పట్టించుకోకు అని బాధను దివగమింగి గుండెల్లో పొదుముకుంది అభిరామ్ని గాయత్రి. ఏడుస్తూ ఆమె ఒళ్ళోనే ఎప్పటికో నిద్రపోయాడు అభిరామ్. ఇద్దరు పిల్లల్ని చొరక ఒళ్ళో పడుకోబెట్టుకుని, అత్తయ్య, మనమిక ఈ ఊర్లో ఉండలేం, ఇక్కడి నుండి వెళ్ళిపోదామత్తయ్యా. ఎక్కడికెళ్దామమ్మా, ఒంటరి ఆడవాళ్ళం, ఎక్కడికెళ్ళి ఏం చేద్దాం? ఎక్కడికో ఓ చోటికి, కాని ఇక్కడొద్దు, ఇక్కడే ఉంటే అభిని మనం కంట్రోల్ చేయలేం, మానసికంగా వాడు చాలా డిస్టర్బ్ అవుతాడత్తయ్యా, ప్లీజ్, మనకి ఈ ఊరు ఈ మనుషులు ఎవ్వరూ వద్దు అని ఏడుస్తుంటే, సరేనమ్మా, నీ ఇష్టం అంది అరుంధతమ్మ. ఏమంటున్నావు గాయత్రి, ఎక్కడికెళ్తారు, ఏం చేస్తారు అని అడిగాడు శర్మ. ఏదో ఒకటి శర్మగారు, నా కోసం కాకపోయినా పిల్లల కోసం ఆనంద్ ట్రీట్మెంట్ కోసమైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, ప్లీజ్, నాకు ఈ ఒక్క సాయం చేయండి. అది కాదమ్మా, మరోసారి ఆలోచించు. లేదు శర్మగారు, ఊర్లో వాళ్ళ మాటలు పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ముఖ్యంగా అభి మీద, అందుకే ఈ నిర్ణయం అని గట్టిగా చెప్పడంతో ఇంకేం మాట్లాడలేక సరేనన్నాడు శర్మ. ఆస్తిపాస్తులు, పొలాలు, డబ్బు, నగలు అన్నింటినీ వదిలి అర్ధరాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా పిల్లల్ని, కోమాలో ఉన్న ఆనంద్ని, అత్తగారిని తీసుకొని ఊరు దాటింది గాయత్రి. అక్కడి నుండి డైరెక్ట్గా ఢిల్లీలో వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. పిల్లలిద్దరూ కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేసింది. భర్త, బావగారు నేర్పిన వ్యాపార సూత్రాలు తన అనుభవంతో సొంతంగా ఎస్ఏఆర్, సాకేత్, అభి, రామ్ అని ముగ్గురు పేర్లు కలిసేలా ఎస్ఏఆర్ కంపెనీని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ దాన్ని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకొచ్చింది గాయత్రి. ఇదండి, ఇప్పటికైతే ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది. ఇక ప్రెజెంట్ వస్తే, ఇదమ్మా జరిగింది అని మనోకి చెప్పింది గాయత్రి. అభి నా కొడుకు కాదు, కానీ వాణ్ణి ఏ రోజు నేను పరాయివాడిగా చూడలేదు. వాడి మీద నాకే కోపం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రామ్ కంటే నాకు అభి మీదే ప్రేమెక్కువ. ఎందుకో తెలుసా, ఎన్నో రాత్రులు భయంతో వాడు ఉలిక్కి పడితే తల్లిలా వాణ్ణి అక్కున చేర్చుకున్నాను. మా గతం ఎప్పటికీ వీడని నీడలా వెంటాడుతూనే ఉంది. చిన్నతనంలో అందరూ అన్న మాటలు అభి చిన్న మనసు మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. తల్లే తండ్రిని చంపిందన్న నిజం వాడు జీర్ణించుకోలేకపోయాడు. నేనెంత జాగ్రత్తగా పెంచుకున్నా వాడు తప్పదారులు వెతుక్కున్నాడు. అలాని వాడు చెడ్డవాడు కాదు, కాని మొండివాడు. వాళ్ళమ్మ మీద కోపాన్ని అందరూ ఆడవాళ్ల మీద అసహ్యంగా మార్చుకున్న మొండోడు. నా కొడుకని నేను గొప్పగా చెప్పను, వాడికి లేని అలవాటు లేదు. పూటకొక అమ్మాయితో తిరుగుతాడు, పెళ్ళనే మాట వాడి జీవితంలో లేదన్నాడు. ఎంతో చెప్పి చూశాను, కాని నా మాట వినలేదు. దాంతో ఇలానే ఉంటే ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను, నువ్వు తిన్న చోట నేనుండను అని బెదిరించాను. తన కోసం నేను మారాల్సిన అవసరం లేదని తనే ఇంట్లో ఉండడం, తినడం అన్నీ మానేశాడు. నేనున్న చోటికి అసలు ఉంచేవాడే కాదు. అలాంటివాడు ఏమైందో తెలీదు. 6 నెలల క్రితం సడన్ గా నీ ఫోటో పంపించి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నీ చేతిలో ఉన్న బొమ్మ వాళ్ళమ్మ మీద విరిగిపోయిన వాడి మనసుకి అర్థం. జరిగింది ఇది. వాడి గురించి నేను దాచిందంటూ ఏమీ లేదు.
ఇక ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి 20 ఏళ్ల క్రితం జరిగిన కథంతా ముగించింది గాయత్రి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. మనుకి అభిరామ్ ఎందుకలా తయారయ్యాడో ఇప్పుడు తెలిసింది. కాని అసలు జరిగిన నిజమేంటనేది ఎవ్వరికీ తెలీదు. తెలియకుండా రాజేంద్ర జాగ్రత్త పడ్డాడు. మరి అభి గురించి తెలిసిన మను నిర్ణయం ఎటువైపు? నిజంగానే అతను వదిలి వెళ్ళిపోతుందా? ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.